గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ. మిత్రులందరికీ కూడా మీకు చూడండి, చెట్టు చూడండి, దీన్ని చూడండి, ఇది పచ్చపూలు పోస్తుంది. చెట్టు మీకెళ్ళి కూడా ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. కసివింద అంటారు దీన్ని, పెద్ద కసివింద. చిన్న కసివింద కాదు, పెద్ద కసివింద అంటారు మిత్రమా. చూడండి, చిన్న కసివింద చిన్న ఆకులు ఉంటాయి, ఇది పెద్ద కసివింద పెద్ద ఆకులు ఉంటాయి అన్నమాట. ఈ కసివింద చెట్టు ఇది. ఈ కసివింద ఏం చేయాలంటే, చిన్న కసివిందకు పెద్ద కసివిందకు తేడాలు ఏంది అంటే, ఈ చిన్న కసివింద ఒరిజినల్. ఈ పెద్ద కసివిందలో మనం వాడుకోవటానికి ఎప్పుడైనా సరే ఉప్పు వాడాలి, కట్టిన ఉప్పు వాడాలి. ఈ కట్టిన ఉప్పు వాడితేనే ఇది పనిచేస్తుంది. ఎట్లా అంటే విధానం అంతా క్లియర్గా చెప్తా వినండి. ఈ ఆకు మొత్తము దుసుకొని, మనం ఆకు తీసుకొని ఈ ఆకు మొత్తం పసురు తీయాలి మిత్రమా. ఈ పసురు తీసుకొని, ఈ పసురులో కట్టిన ఉప్పు, ఇంతకుముందు గతంలో మీకు కట్టిన ఉప్పు కట్టు చాలా చెప్పుంటా. ఈ ఏదో ఒక ఉప్పు, కట్టిన ఉప్పు, ఏదో ఒక రకంలో కట్టిన ఉప్పు తీసుకోండి. తీసుకొని ఈ పసరులో ఉప్పు ప్లస్ ఈ పసరు రెండు కలిపి నూరండి. నూరి పక్కన పెట్టండి, జైనీరు వస్తుంది. ఆ జైనీరు తీసుకొని, ఆ జైనీరులో ఈ ఎంత తీసుకోవాలి జైనీరు ఎలా అంటే, మీరు ఒక 30 గ్రాములు పాదరసం తీసుకున్నారనుకో, ఒక 30 గ్రాముల పాదరసం నేను తీసుకుంటే 30 గ్రాములకు 1/2 లీటర్ కావాలి జైనీరు. 1/2 లీటర్ తీసుకొని జైనీరు మీరు ఒక ఇనప బాండి తీసుకొని, ఆ ఇనప బాండీలో ఈ జైనీరు వేసి ఒక 30 గ్రాముల పాదరసం ఆ ఇనప బాండీలో వేసి వండుకోవాలి. ఈ అర్ధ లీటరు జైనీరుతో ఇట్లా వండితే మీకు పాదరసం వచ్చేసి 1150 డిగ్రీలకు వచ్చేస్తుంది. ఇది వాస్తవం. ఈ విధంగా మీరు ముందుకు పోవచ్చు మిత్రమా. పాదరసం అగ్నిజయానికి మనకు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు పాదరసము హీట్ ప్రూఫ్ వస్తుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.